ఆ మహాశివుడు భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కాలాన్నే శాసించగల దేవుడు, అతనే కాలభైరవుడు. ఇంకా అయితే ఆయన పేరులోనే ఒక మహారహస్యం ఉంది. అయితే ఒకసారి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఈ ముగ్గురులో ఎవరు శ్రేష్ఠులు అనే ప్రశ్న ఒకసారి దేవలోకాన్ని కుదిపేసింది. అప్పుడు బ్రహ్మదేవుడు తన సృష్టి శక్తి గొప్పదని, తాను మిగతా దేవతల కంటే శ్రేష్ఠుడని చెప్పారు. ఆ మాటలు విన్న శివుడు మౌనంగా ఉండిపోయారు. మరియు బ్రహ్మదేవుని అహంకారం పెరిగిపోయింది. నేనే సర్వశ్రేష్ఠుడిగా అంగీకరించాలి అనే గర్వంతో చెప్పిన బ్రహ్మకు గుణపాఠం చెప్పేందుకు పరమశివుడు తన ఉగ్రతాండవాన్ని ప్రదర్శించారు. ఇంకా ఆ కోపం ఎలాంటి శక్తిని ఆవిష్కరించిందో మీరెప్పుడైనా విన్నారా? ఆ శక్తే కాలభైరవుడు. శివుని బ్రుకుటి నుంచి ఆవిర్భవించిన అతడు యుగ యుగాలుగా నమ్మశక్యమని అనిపించే శక్తులతో కాలాన్ని అదుపులో పెట్టిన దేవుడు. మరియు అతని రూపం భయంకరం. మెరుపులాంటి కళ్ళు, నల్లని వర్ణం, ఇంకా ఉగ్ర తేజస్సుతో ఒళ్ళును గుగ్గురుపాటుకు గురి చేసే రూపం. అయితే అతని చేతిలో ఉన్న దండం న్యాయానికి ప్రతీక, త్రిశూలం శత్రు శాసనానికి ప్రతీక, మరియు ఖడ్గం సమయానుసారంగా శిక్షను అమలు చేసే శక్తికి ప్రతీక. అయితే బ్రహ్మదేవుడు చేసిన తప్పుని సమసపరచడానికి కాలభైరవుడు తన శక్తిని ప్రదర్శించి బ్రహ్మతలో ఒకటి తెంచేశారు. ఇది బ్రహ్మహత్య దోషంగా మారింది. కానీ ఆ శాపానికి సమాధానం కాలభైరవుడికే ఉంది. అయితే ఆ శిరస్సును చేత పట్టుకుని లోకం వెంట తిరిగారు. కానీ ఎక్కడా ఆ పాపం తొలగించుకోలేకపోయారు. కానీ కాశీనగరంలో అడుగు పెట్టగానే ఆ శాపం తొలగిపోయింది. ఇంకా అప్పటి నుంచి కాశీ పట్టణాన్ని కాలభైరవుడు కాపాడుతున్నారు. అందుకే అతన్ని కాశీక్షేత్ర రక్షకుడు అని అంటారు. మరైతే కాలభైరవుని కృప పొందిన వారు కాలాన్ని అదుపులో ఉంచగలరు. ఇదే ఆయన భక్తులకు అర్థమైన గొప్ప ఉపదేశం. ఇంకా ఆయన అనుగ్రహం లభించిన వారు ఆలస్యం అనే మాట తన జీవితంలో చూడరు. మరియు విజయాన్ని సాధించాలంటే సమయాన్ని గౌరవించాలి. అందుకే ఈ కాలభైరవ అష్టమి రోజున అతన్ని స్మరించడం ఎంతో శ్రేష్టమైన పుణ్యం. అయితే మీరు కాలభైరవ భక్తులా? ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి మరిన్ని మహద్గాథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.